మనకు సెకండ్ ఇయర్ బాటనీలో చాప్టర్ నెంబర్ 2 అయిన మినరల్ న్యూట్రిషన్స్లో ఈ ఈ ఈ ఇంపార్టెంట్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు మనకు రెండింటి గురించి చెప్తున్నాడు. మొబైల్ ఎలిమెంట్స్ గురించి, ఇమొబైల్ ఎలిమెంట్స్ గురించి చెప్తున్నాడు అన్నమాట. మొబైల్ ఎలిమెంట్స్ అంటే నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం మొబైల్. ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ ఏంటంటే సల్ఫర్ అండ్ కాల్షియం అని ఇచ్చినాడు. సో వీటి యొక్క కథ ఏంటంటున్నాడు, వీటి యొక్క కథ ఏంటంటే చూడండి, ఈ టాపిక్లో మనకి ఏం చెప్తున్నాడంటే యంగ్ డెవలప్డ్ టిష్యూస్కి మనకు మొబైల్ ఎలిమెంట్స్ ఏవి, నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం అనే మొబైల్ ఎలిమెంట్స్ అనేటివి ఎక్కడి నుంచి అంట, ఈ అంటే ఇప్పుడు కింద ఉండే లీవ్స్ ఉంటుంది చూసావా ప్లాంట్కి. సో ఇప్పుడు ఇక్కడ మొబైల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఓల్డర్ లీవ్స్ అనేది మనకు ఇవి కిందికి సెన్సెన్స్ అయి పడిపోయేటప్పుడు ఇక్కడ మనకు ఎల్లోగా రావడం గమనిస్తూ ఉంటాం మనం బయట చూసినప్పుడు. సో ఇప్పుడు ఈ లీఫ్ ఎప్పుడైతే మనకు కింద పడిపోతుందో అంటే సెన్సెన్స్ జరుగుతుందో అంటే మరణిస్తుందని తెలుస్తుందో, వాడిపోతుందని తెలుస్తున్నప్పుడు దీంట్లో ఉన్న మొబైల్ ఎలిమెంట్స్ ఏంటివి, మొబైల్ ఎలిమెంట్స్ ఏంటంటే నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం ఈ మూడు ఏమవుతాయంట అంటే ఇక్కడ నుంచి కనుమరుగైపోయి ఇక్కడ నుంచి ఏమవుతాయంటే పైన ఉండే లీవ్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయంట. ఓకే, ఎట్లాగైతే మనకు తండ్రి చనిపోయేటప్పుడు మన ఆస్తి అనేది పిల్లలకి పంచి చనిపోతాడో అట్లాగా ప్లాంట్లో కూడా ఇదే ఆనవాయితీ ఉందన్నమాట. సో పైకి పంపిస్తుంది. సో ఏంది, ఇక్కడ నుంచి మొబైల్గా ఈ మూడు ఎలిమెంట్స్ నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం ఈ మూడు మొబైల్ ఎలిమెంట్స్ అనేటివి సెన్సెన్స్ లీఫ్లో ఫస్ట్ అనేవి ఇక్కడ డిసెప్పర్ అయిపోతాయి. ఇక్కడ ఓల్డర్ లీవ్స్లో డిసెప్పర్ అయిపోయి పైకి పంపిస్తాయి అన్నమాట. అప్పుడు ఈ లీవ్స్ అనేవి ఏమవుతాయంటే ఎల్లోంగ్ అయ్యేటప్పుడు ఎల్లో అవ్వడానికి కారణం ఏంటంటే ఈ మొబైల్ ఎలిమెంట్స్ పైకి పోవడమే కారణం అనమాట. అది ఓకే. ఈ మొబైల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే పైన ఉండే యంగ్ టిష్యూస్లో, ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బుక్లో చూడండి యంగ్ డెవలపింగ్ టిష్యూస్లో ఉంటాయి అన్నమాట. ఇవి యంగ్ డెవలపింగ్ టిష్యూస్లో ఉంటాయి. అంటే యంగ్ డెవలపింగ్ టిష్యూ అంటే ఏంటి, ఈ పైనే కదా ఇలా ఉంటాయి అన్నమాట. సో మనకు అసలు రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఓల్డర్ లీవ్స్లో కొన్ని మొబైల్ ఎలిమెంట్స్ నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం అనే మూడు ఇవి లీఫ్ సెన్సెస్ అయిపోతాడు పైకి వెళ్తావని చెప్పేసి మెయిన్ పాయింట్ అనమాట అది. ఓకే, ఇంకా ఒక పాయింట్ ఉంది ఏదంటే ఇక్కడ ఇచ్చిన ఈ టాపిక్ కొన్ని ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటివంట అంటే సల్ఫరు, కాల్షియం. ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి, ఇవి ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ప్లాంట్లోనే ఉంటాయంట. అంటే ప్లాంట్ అంటే ఇది ఈ ఓల్డర్ లీవ్స్లో కాదు, ఈ లీఫ్లో కానీ ఈ లీఫ్లో కానీ ఎక్కడైనా కానీ ఇవి ఇమ్మొబైల్ ఇంకా ఒక్కసారి పుట్టినాయంటే అక్కడే చనిపోతాయి అన్నమాట. అవి ఏంటివంటే ఇమ్మొబైల్ ఎలిమెంట్స్. దానికి ఉదాహరణ ఏంటంటే సల్ఫర్ అండ్ కాల్షియం. ఇవి మాత్రం ఏమంటున్నారంటే నాట్ ట్రాన్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ది మెచ్యూర్ ఆర్గాన్స్. అంటే అది ఫ్రూట్ కావచ్చు లేకపోతే ఆకు కావచ్చు, వాటి నుంచి ఇది పైన ఉండే యంగ్ డెవలపింగ్ టిష్యూస్కి ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి ఇది ఇక్కడే ఉండిపోతుంది అనమాట, సల్ఫర్ కానీ కాల్షియం కానీ. ఎందుకు ఈ సల్ఫర్ని కాల్షియాన్ని మాత్రమే ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ అని ఎందుకన్నారంటే ప్లాంట్ సెల్ అది ఏదైనా కావచ్చు, ఒక పండు కావచ్చు, ఒక ఆకు కావచ్చు, ప్లాంట్ సెల్ యొక్క స్ట్రక్చరల్ కాంపౌండ్ ఉంటుంది కదా, దాంట్లో ఇది ఒక భాగం అన్నమాట. అట్లా ఇప్పుడు ఇది లీఫ్ అనుకున్నప్పుడు యాక్చువల్గా లీఫ్లో భాగం అంతా ఎండిపోతే మనకు వెయిన్స్ ఇలా ఏర్పడుతూ ఉంటాయి. ఎండిపోయిన ఆకు చూసినామా లేదా? సో ఈ స్ట్రక్చరల్ అంటే అసలు లీఫ్ అనే ఒక ఆకారం ఏర్పడాలంటే కన్ఫామ్గా దీంట్లో ఎప్పుడు ఏముండాలా అంటే సల్ఫర్ ఉండాలి, తర్వాత వచ్చేసి కాల్షియం ఉండాలన్నమాట. అసలు ఇదే లేనప్పుడు ఏమవుతుందంటే లీఫ్ అనే ఒక ఆకారం ఏర్పడదు అది. సో కాబట్టి మనిషి ఎముకల్లో కాల్షియం ఎలాగైతే ఉండడం వల్ల బోన్ ఎలా ఏర్పడుతుందో, సల్ఫర్ ఉండడం వల్ల ఎట్లాగే డిఎన్ఏ ఏర్పడుతుందో, అట్లాగా ఈ రెండు లేకపోతే మనకు ఎముకలు ఏర్పడవు, డిఎన్ఏ ఏర్పడదు సల్ఫర్ లేకపోతే. కాబట్టి అట్లాగే లీఫ్లో కూడా ఈ సల్ఫర్, కాల్షియం అనేది లేకపోతే
అసలు ఈ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ అనేది ఫామ్ కావద్దు. కాబట్టి ఇవి మాత్రం ఇక్కడి నుంచి వరల్డ్ న్యూస్ నుంచి పేకి పంపించవని చెప్పి చెప్తున్నాం అన్నమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందుకే వాడు ఇక్కడ ఓ మాట ఉపయోగించాడు. కాబట్టి ఈ సల్ఫర్, కాల్షియం అనే ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ అనేటివి దే ఆర్ నాట్ ఈజీలీ రిలీజ్డ్. ఎక్కడి నుంచి అంటే మెచ్యూర్ ఆర్గాన్స్ నుంచి. మెచ్యూర్ ఆర్గాన్స్ అంటే ఏంటివి? ఇక్కడ మెచ్యూర్ ఆర్గాన్స్ అంటే అది లీఫ్ అయినా కావచ్చు, లేకపోతే ఒక ఫ్రూట్ అయినా కావచ్చు, మెచ్యూర్ అయిన ఫ్రూట్ అయినా కావచ్చు. ఏదైనా ఇది రాలిపోయేటప్పుడు దీంట్లో న్యూట్రియంట్స్ అంతా యంగ్ ఫ్రూట్ కన్నా ఇచ్చిపోతుంది. లీఫ్ కూడా రాలిపోయేటప్పుడు యంగ్ లీఫ్కి ఇచ్చిపోతుంది అనమాట, యంగ్ డెవలపింగ్ టిష్యూస్కి. ఓకే, ఏమేమి ఇస్తుంది అంటే నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం. ఏమేమి ఇవ్వదు అంటే సల్ఫర్ అండ్ కాల్షియం ఇవ్వదు. ఎందుకంటే ఈ సల్ఫర్, కాల్షియం ఎందుకు ఇవ్వదంటే అసలు సెల్ యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్లో ఒక భాగంగా ఉండేటివి సల్ఫర్, కాల్షియం కాబట్టి ఇది ఇవ్వదు. మిగతావన్నీ ఇస్తాయన్నమాట. అది సో అందుకే ఇది ఇచ్చినాడు. దే ఆర్ నాట్ ఈజీలీ రిలీజ్ అని ఇచ్చినాడు. ఇక చూడండి, ఓ పాయింట్ ఇచ్చినాడు. ఈ అంశం అనేది అంటే ఇప్పుడు మనం ఈ చాప్టర్ చదువుతున్నాం, మినరల్ న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ అనే చాప్టర్ చదువుతున్నాం. ఈ చాప్టర్లో ఈ అంశం, ఏ అంశము మనం ఇంతసేపు డిస్కస్ చేసుకునే అంశం అనేది అగ్రికల్చర్, వ్యవసాయ శాఖలో కానీ, ఉద్యానవన శాఖలో, హార్టికల్చర్లో కానీ ఒక గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ఈ అంశం ద్వారా అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. అది మనకి ఎగ్జామ్ అడగొచ్చు. మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లో, అది కూడా ఎస్పెషల్లీ అగ్రికల్చర్, హార్టికల్చర్లో కింది వాటిలో ఏది గ్రేట్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంది, గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంటుంది, ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అని అంటే ఈ అంశం అనమాట. సల్ఫర్ అండ్ కాల్షియం అనేది సెల్ యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్లో ఒక భాగం కాబట్టి ఇది ఇమ్మొబైల్ ఎలిమెంట్స్గా ఫామ్ అయిపోతాయి. ఇవి ఓల్డర్ న్యూస్ నుంచి యంగ్ న్యూస్కు పోవు అనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అది సో ఎందుకు ఈ రెండు బ్రాంచెస్ అట్లా అంటే అతను చెప్తున్నాడు మనకు టెక్స్ట్ బుక్లు అంటే, అగ్రికల్చర్లే కదా మనకు మొక్కల గురించి అన్ని చెప్పేది, హార్టికల్చర్లే కదా అన్ని పళ్ళ గురించి చెప్పేది. మనం ఇంతకుముందు నేను చెప్పినాను, ఆకు నుంచి యంగ్ లీఫ్కి అంటే ఓల్డ్ ఆకు నుంచి కొత్త ఆకులేకి, తర్వాత వచ్చేసి బాగా మెచ్యూర్ అయిన ఫ్రూట్ నుంచి మళ్ళీ యంగ్ ఫ్రూట్లేకి, ఇది ఎండిపోయేటప్పుడు. సో ఇవన్నీ ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇదేమో హార్టికల్చర్ డిపార్ట్మెంట్. అట్లా ఈ రెండు డిపార్ట్మెంట్లో ఈ యొక్క ప్రాపర్టీ, ఈ యొక్క సెంటెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నమాట. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగినాడు. ఓల్డర్ టిష్యూస్లో ఎందుకు మొట్టమొదటిసారి ఈ నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం అనేది కనపడదు అని అంటే ఎందుకు కనపడదు అంటే ఇవి మొబైల్ ఎలిమెంట్స్ కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తాయి కాబట్టి కనపడదు అన్నమాట. అందుకే మొట్టమొదటిసారి ప్లాంట్లో ఏ మొబైల్ ఎలిమెంట్స్ అనేటివి ఓల్డర్ లీవ్స్లో సెన్స్ అయిపోయి డెఫిషియన్సీ సిమ్టమ్ని చూపిస్తాయంటే 3. అవే నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం. సో ఎందుకు దీన్ని ఇంత అంటే ఏంది ఒక ఒక్కి నొక్క అని చెప్తున్నా అంటే, ఇది సుమారు చాలాసార్లు ఒక 10-12 సార్లు అడిగాడు ఇదే క్వశ్చన్ అనమాట. నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం అనమాట. ఓకే రైట్. ఇంకో క్వశ్చన్ అడగవచ్చు. డాష్ ఆర్ ద విజిబుల్ ఫస్ట్ ఇన్ ద సెనెసెన్స్ లీవ్స్. అంటే ఒక మొక్క ఉంది, ఒక మొక్కలోని ఓల్డర్ లీవ్స్ సెనెసెన్స్ అవుతుంది అని డెఫిషియన్సీ లక్షణాలు కనపడతాయి కదా. ఈ డెఫిషియన్సీ లక్షణాలు మొట్టమొదటిసారి ఏ ఎలిమెంట్ వల్ల ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. సేమ్ మళ్ళీ అదే దానికి ఆన్సరు నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం. చూడండి ఇక్కడ ఇచ్చినాడు, ఓల్డర్ లీవ్స్లో మనకు బయోమాలిక్యూల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఓల్డర్ లీఫ్ అనుకోండి, దీంట్లో మనకు తెలుసు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు బయోమాలిక్యూల్స్ మారి కనపడుతుంది. ఈ బయోమాలిక్యూల్స్ లోపల ఏముంటాయి ఎలిమెంట్స్ ఈ 3 ఉంటాయి. ఏవి అంటే నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం అనే 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఏమవుతాయంట, నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం ఇవేమైతే 3 ఉండి ఇవేమవుతాయంటే బ్రేక్ అయిపోతాయి. సో బ్రేక్ అయిపోయి యంగ్ లీవ్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్తున్నాడు. అంటే అదే టాపిక్ని వాడు తిప్పి అదే చెప్తున్నాడు. కాబట్టి ఇవి మొబైల్ అని ఎందుకు వాడినాడంటే ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్తాయి కాబట్టి మొబైల్ అని చెప్పేసి వాడినాడు అనమాట. అదే సల్ఫర్ కానీ కాల్షియం కానీ ఇమ్మొబైల్ ఎందుకు ఉపయోగించినాడు అని అంటే అసలు ఆ లీఫ్లో నుంచి కదలవు, ఇంకా పుట్టినాయంటే చచ్చేంత వరకు ఆడే ఉంటాయి. ఎందుకంటే ఇది లేకపోతే అసలు ఆకు యొక్క ఆకారమే ఏర్పడదు కదా, అందుకనమాట. ఇవి లేకపోతే ఆకు యొక్క ఆకారం ఏర్పడదు కాబట్టి
సెల్ యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్లో ఒక భాగం కాబట్టి ఇవి ఇమ్మొబైల్ అని చెప్పినాడు. ఓకే, ఈ యొక్క అంశం వల్లనే మనకు వ్యవసాయ శాఖలో కానీ ఉద్యానవన శాఖలో కానీ ఈ ప్రాపర్టీ ఒక గొప్ప ప్రాముఖ్యతను సంతరించింది. ఎందుకంటే చెప్పా కదా, లీఫ్ అనేది ఓల్డ్ లీఫ్ అనేది యంగ్ లీఫ్గా మారాలన్నా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, అది అగ్రికల్చర్. పండు గురించి మాట్లాడేది హార్టికల్చర్. కాబట్టి ఓల్డ్ పండు నుంచి యంగ్ పండులోకి ఏంటివి మొబైల్ ఎలిమెంట్స్ పంపిస్తాయి, నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం. అది సో అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ పారాగ్రాఫ్ మాత్రం, రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఏం లేదు, వాడు ఏమడిగినంటే డెఫినేషన్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అడిగినాడు. క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏం లేదబ్బా, సింపుల్గా ఇప్పుడు మనకు ఒక మొక్క బాగా పెరుగుతుంది అనుకుందాం. సో పెరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆ మొక్క ప్రతిరోజు మనకు ఎంతో కొంత ఇప్పుడు నైట్రోజన్ ఒక 10 గ్రాములు వేసినాం అనుకో, కానీ ఆ మొక్క ఉన్నట్టుండి వాడిపోయే లక్షణాలు కనపడింది. అంటే ఏంది, 10 గ్రాముల కంటే నైట్రోజన్ ఆ మొక్కకు అందలేదు అనమాట. ఒకవేళ 10 గ్రాములు ఉందనుకో ఆ మొక్క బాగా పెరుగుతుంది. 10 గ్రాముల నైట్రోజన్ లేదనుకో అదేమవుతుంది, కొంచెం వాడిపోవడం, డెఫిషియన్సీ సిమ్టమ్స్ చూపిస్తుంది. సో ఈ పూర్తి దాన్ని ఏమంటారంటే క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటారు, క్రిటికల్ కాన్సన్ట్రేషన్. అందుకే ఒక మొక్కలో మనకు లక్షణాలు, డెఫిషియన్సీ లక్షణాలు ఎప్పుడు కనపడతాయంటే అంటే క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు మనకి ఏంది అంటే డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి కనపడతాయని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటూ చూడండి, ఒకవేళ మనకు కావాల్సిన మళ్ళీ అదే ఏదైతే డెఫిషియన్సీ ఉందో అది మొక్కకి ఇచ్చినామనుకో మళ్ళీ డిసప్పైర్ అయిపోతుంది ఆ లక్షణం అని చెప్తున్నాడు అనమాట. అది ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగిన చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మొక్క ఉంటుంది కదా, ఈ మొక్కలో డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి కనపడడానికి అసలై అంటే ఒక మొక్కలో డెఫిషియన్సీ సిమ్టమ్స్ కనపడతాయి మనకు తెలుసు. కానీ ఈ డెఫిషియన్సీ సిమ్టమ్స్ కనపడాలి అంటే అంటే ఈ ప్లాంట్ అనేది ఒక దాని మీద ఆధారపడుతుందని చెప్తున్నమాట. ఏదంటే డిపెండింగ్ ఆన్ ద మొబిలిటీ ఆఫ్ ది ఎలిమెంట్ విత్ ఇన్ ద ప్లాంట్. అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇక్కడ న్యూట్రియంట్ ఉందబ్బా, ఎలిమెంట్ ఉంది, ఇక్కడ నుంచి ఇది ఏమవుతుంది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. ఎక్కడికైతే అది మొబిలిటీగా ట్రాన్స్ఫర్ అయిందనుకో, బాగా ఇట్లాగా ట్రాన్స్ఫర్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ట్రాన్స్ఫర్ అయిందనుకో, ఇక్కడ బాగా తిరుగుతుంటే ఇక్కడ డెఫిషియన్సీ కనపడదు. అది ఇక్కడికి వెళ్ళిందనుకో, బాగా కనపడింది, ఇక్కడ డెఫిషియన్సీ ఉండదు. అంటే దాని అర్థమైంది, మొబిలిటీ కదా, అది వెళ్ళే కదలికను బట్టి ఉంటుంది అనమాట. ఎక్కడికైతే ఆ ఎలిమెంట్ వెళ్ళదో, మొబిలిటీ చెందదో అప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే డెఫిషియన్సీ సిమ్టమ్ ఏర్పడుతుంది. అందుకే ఏమంటారు అంటే డిపెండింగ్ ఆన్ ద మొబిలిటీ. ఇక్కడ మొబిలిటీ బాగుందనుకో నో డెఫిషియన్సీ సిమ్టమ్, మొబిలిటీ లేదనుకో డెఫిషియన్సీ సిమ్టమ్ అనేది వస్తుంది. అది వాడు చెప్పేది అనమాట. ఇంకా ఏమంటున్నా అంటే ఎలిమెంట్స్ అనేవి మనకు ఎక్కువగా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయంటే ఓల్డర్ లీవ్స్లో నుంచి యంగ్ డెవలపింగ్ టిష్యూలోకి వెళ్తాయని మనం మాట్లాడుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యంగ్ డెవలపింగ్ టిష్యూలోకి. ఓకే, అది కూడా యాక్టివ్లీ మొబిలైజ్డ్ అనమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, మనకు ఈ ఎలిమెంట్స్ అనేటివి యాక్టివ్లీ మొబిలైజ్డ్ ఏ భాగంలో ఉంటాయి అంటే యంగ్ డెవలపింగ్ టిష్యూలో ఉంటాయని చెప్పేసి అడగొచ్చు అనమాట. అందుకే డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేటివి ఫస్ట్ మనకు ఓల్డర్ టిష్యూలో ఏర్పడతాయి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఒకటి ఇచ్చినాడు, డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎన్ని రకాలు అంటే క్లోరోసిస్, నిక్రోసిస్, స్టంటెడ్ ప్లాంట్ గ్రోత్, ప్రిమెచ్యూర్ ఫాల్ ఆఫ్ లీఫ్, బడ్స్ అండ్ ఇన్హిబిషన్ ఆఫ్ ది సెల్ డివిజన్ ఇచ్చినాడు. ఇక్కడ ఎగ్జామ్ అడగొచ్చు, ఒక లాస్ ఆఫ్ క్లోరోఫిల్ అనేది దేనికి దారితీస్తారంటే లీఫ్ యొక్క ఎల్లోయింగ్కి దారితీస్తుంది. దాన్ని ఏమంటాడు అని అంటాడు. ఆప్షన్లో ఏమిస్తాడంటే క్లోరోసిస్, నిక్రోసిస్ అని ఇస్తాడు. మనం చాలాసార్లు నేను నిక్రోసిస్ అని పెట్టినాను, కానీ అది క్లోరోసిస్ అనమాట. ఓకే, మరి ఈ క్లోరోసిస్కి సిసలైన డెఫిషియన్సీ రావడానికి డెఫిషియన్సీ రావడానికి గల ఎలిమెంట్స్ ఏంటివంటే ఒకటి నైట్రోజన్, తర్వాత రెండోది పొటాషియం, తర్వాత వచ్చేసి మూడోది మెగ్నీషియం, నాలుగోది సల్ఫర్, ఐదోది ఐరన్, మ్యాంగనీస్, తర్వాత వచ్చేసి జింక్, తర్వాత వచ్చేసి మాలిబ్డినం. ఇవన్నీ లేనందువల్లనే మనకు లీఫ్ అనేది క్లోరోసిస్లోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, క్లోరోఫిల్ లేకపోతే క్లోరోసిస్. ఓకే, మరి నిక్రోసిస్ అంటే ఏంది? నిక్రోసిస్ అంటే ఏంటంటే ఆ టిష్యూ అనేది పూర్తిగా చనిపోతుంది అనమాట. సో టిష్యూ అనేది పూర్తిగా చనిపోతే ఏమైతే అంటే నిక్రోసిస్ అంటారు. టిష్యూ అనేది
టిష్యూ లోపల క్లోరోఫిల్ అనేది ఎండిపోతే ఏమంటారు అంటే దాన్ని క్లోరోసిస్ అంటారు. ఇక్కడ ఒకటి ఇచ్చినాడు, ఏమని ఇచ్చినా అంటే ఇప్పుడు ఒక లీఫ్ టిష్యూలో మనకు ఒక క్లోరోసిస్ వచ్చిందనుకో, అది జీవితాంతం అట్లాగే ఒక డెఫిషియన్సీ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే చివరికి ఏమవుతుంది అంటే చనిపోతుంది అని చెప్తున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఏమంటారంటే నిక్రోసిస్ అంటారు. రైట్. ఈ నిక్రోసిస్ లేదా డెత్ ఆఫ్ టిష్యూస్కి ఏ ఎలిమెంట్స్ ద్వారా డెఫిషియన్సీ వస్తాయంటే ఒకటి కాల్షియం, రెండోది మెగ్నీషియం, మూడవది కాపరు, నాలుగవది పొటాషియం. ఇచ్చిన చూడండి, కాల్షియం, మెగ్నీషియం, కాపర్ అండ్ పొటాషియం. అది ఇంకోటి ఏంటంటే అంటే మనకు సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్లాంట్ ఉందబ్బా, ప్లాంట్ ఉంది. ప్లాంట్లో మనకు ఏదో ఒక సెల్ వాల్ తీసుకుందాం. ఈ లోపల సెల్ డివిజన్ జరగాల. ఈ సెల్ డివిజన్ జరగకోకుండా ఆగిపోయినాయి అంటే దీనికి కూడా ఒక పోషక లోపం ఉంటుంది. ఆ పోషక లోపానికి గల ఎలిమెంట్ ఏంటంటే ఇచ్చినాడు, నైట్రోజన్, పొటాషియం, తర్వాత సల్ఫర్ అండ్ మాలిబ్డినం. ఈ 4 వల్ల సెల్ డివిజన్ ప్లాంట్ సెల్లో ఏమైతే అంటే నిరోధించబడుతుంది అని చెప్తున్నాడు. అది ఇంకోటి ఏంటంట, కొన్ని ఎలిమెంట్స్ అనేటివి మొక్కలలో లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది మొక్క, దీంట్లో కావాల్సిన ఎలిమెంటు కావాల్సిన మోతాదులో లేదు, కొంచెమే ఉంది. అలాంటప్పుడు ఏమైతుందంటే ఈ ప్లాంట్ అనేది పువ్వు పూయాల. సో పువ్వు పూయినప్పుడు ఏమైతుందంటే పువ్వు అనేది మనకు ఒక 2 రోజుల్లో పూయాల్సినది 5 రోజుల్లో పూస్తుంది. అంటే ఏంది, ఇక్కడ డిలే ఆఫ్ ఫ్లవరింగ్ జరుగుతుందా లేదా? జరుగుతుంది. దీని యొక్క కారణం ఏందని అడిగినాడు. ఏంటంటే నైట్రోజను, సల్ఫరు, మాలిబ్డినం. ఈ 3 వల్ల డిలే ఫ్లవరింగ్ ఇఫ్ దేర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ లో అని ఇచ్చాడు అనమాట. ఓకే. సో ఈ పారాగ్రాఫ్లో మనకి ఇంపార్టెంట్ ఏం లేదు. వాడు ఏమంటున్నాడంటే మనం ఒక చెట్టుకి లక్షణాలు సింపుల్ చెప్పండి ఆ పారాగ్రాఫ్. ఇప్పుడు ఈ ప్లాంట్లో కొన్ని లక్షణాలు కనపడినాయి మనకు. మనం ఏమనుకుంటాం, అరే ఇక్కడ ఏమో నైట్రోజన్ వల్ల ఈ లక్షణాలు వచ్చినాయి, మరి ఇక్కడ సేమ్ లక్షణాలు కనపడినాయి, ఇది కూడా నైట్రోజన్ అని మనం అనుకుంటాం. అలా అనుకోకూడదు అనమాట. ఒక ఎలిమెంట్ యొక్క లక్షణాలు ఇంకో ఎలిమెంట్ యొక్క లక్షణాలు, డెఫిషియన్సీ లక్షణాలు కూడా 2 సేమ్ ఉంటాయి. మరి ఈ ప్లాంట్లో ఏ డెఫిషియన్సీ వల్ల ఎలిమెంట్ వల్ల వచ్చింది అని మనకు అనుకోవాలనుకుంటే వాడు ఏమంటాడంటే సైంటిస్టులు ఒక స్టాండర్డ్ టేబుల్ తయారు చేసినారు. దాని ప్రకారంగా మీరు కంపేర్ చేసిన తర్వాతనే ఈ ప్లాంట్లో ఫలానా ఎలిమెంట్ వల్ల డెఫిషియన్సీ వచ్చింది రాలేదని కనుక్కోవాలని చెప్తాను అనమాట. అది చూడండి, ఇప్పుడు చెప్పే పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఏదంటే ఇక్కడ సిట్రస్ లోపల మొటైల్డ్ లీఫ్ అనే సిట్రస్ పంటలో మొటిల్డ్ లీఫ్ అనే ఒక రోగం వస్తుంది. అది దేని వల్ల వస్తుందంటే జింక్ వల్ల వస్తుంది. అదే సిట్రస్లో డైబ్యాక్ అనేది ఒక రోగం వస్తుంది. అది దేని వల్ల వస్తుందంటే కాపర్ వల్ల వస్తుంది అనమాట. అట్లాగే షుగర్ బీట్స్ తెలుసు కదా మనకు. షుగర్ బీట్స్లో కూడా మనకు ఏమొస్తుందంట, హార్ట్ రాట్ అనేది ఒకటి వస్తుంది. అది దేని వల్ల వస్తుంది, బోరాన్ వల్ల వస్తుంది. ఓకే. తర్వాత క్యాలీఫ్లవర్లో మనకు విప్టైల్ అనే డిసీజ్ వస్తుంది. అది దేని వల్ల వస్తుంది అంటే క్లోరిన్ వల్ల వస్తుంది. బోరాన్ వల్ల వస్తుంది. తర్వాత లెగ్యూమ్స్ అంటే మనం తింటాం, మనం రోజు పెసలు, కందులు తింటున్నాం కదా, అవి లెగ్యూమ్స్. ఆ లెగ్యూమ్స్లో బ్రౌజింగ్ అనే డిసీజ్ వస్తుంది. అది దేని వల్ల వస్తుంది అంటే క్లోరిన్ వల్ల వస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్లోరిన్ వల్ల వస్తుంది. తర్వాత పీకాన్ అనే ఒక క్రాప్ ఉంది. ఈ పీకాన్ అనే క్రాప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీకాన్ అనే క్రాప్ ఎక్కడుందంటే ఫస్ట్ మెక్సికాన్లో పుట్టింది. ఇది మెక్సికాన్ దేశంలో పుట్టింది. ఈ పీకాన్ క్రాప్ మెక్సికాన్లో పుట్టినప్పుడు మనకు 1930s ఇండియాలో పెంచినారు. ఇది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లో పెంచినారు ఫస్ట్ అనమాట. అసలు ఈ పీకాన్ క్రాప్లో ఏమొస్తుంది అంటే చూపిస్తా చూడండి మీకు. చూడండి, ఇక్కడ మనకు పీకాన్ క్రాప్ ఉంది కదా. ఈ పీకాన్ క్రాప్ అనేది మెక్సికాన్లో ఇలా పెంచుతారు. పెద్ద పెద్ద చెట్లు అయితే ఈ చెట్లు ఎలా ఉంటాయంటే వేప చెట్టు ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే మనకు క్యాషూ నట్టు ఉంటాయి కదా, క్యాషూ నట్టు పేరు చూసావా, ఇలా ఉంటాయి. దీని విత్తనాలు ఎలా వస్తాయన్నమాట. ఓకే. ఇవి హిమాచల్ ప్రదేశ్లో పెంచుతున్నారు, ఎందుకంటే చల్లని ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి. దీనికి ఒక రోగం వస్తుందంట. అదే ఏం రోగము, మౌస్ ఇయర్ అనే రోగము. మౌస్ ఇయర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది ఏంటంటే పీకాన్ క్రాప్ యొక్క లీఫ్ బాగా ఉంటే డెఫిషియన్సీ అనేది, నికెల్ డెఫిషియన్సీ లేకుంటే ఇలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే. ఇది అసలు సిసలైన స్ట్రక్చర్ ఇలా ఉంటుంది లీఫ్ పీకాన్ క్రాప్.
చూడండి ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఓకే, సో దీనికి చూడండి, ఇది సేమ్ వేప చెట్టు ఆకు ఎట్లా ఉంది అట్టే ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేపకాయల మాదిరి ఉంది, కానీ ఇది తింటారనమాట. ఓకే, మరి ఈ పీకాన్ క్రాప్లో మౌస్ ఇయర్ అనే ఏ పేరు ఎందుకు వచ్చిందంటే లీఫ్ ఇట్లా తయారవుతుంది అనమాట. చూడండి ఇది లీఫ్ ఎలా ఉంది అంటే మీకు ఇది చూడండి, లీఫ్ అనేది ఎలా ఉంది, వేపాకు మాదిరి ఇట్లా ఉంటుంది రియల్గా ఫ్లాట్ షేప్లో. ఓకే, ఇది ఒకవేళ నికెల్ డెఫిషియన్సీ వల్ల ఉంటే ఏమైతుందంటే ఈ ఆకు ఏమైతుందంటే మన ఎలుక చెవు చిన్న రౌండ్ కూడా చూస్తే ఇట్లా అవుతాయి అనమాట. ఇలా అయితే అన్ని ఆకులన్నీ ఇలా అవుతాయంట. ఇది దేనివల్ల వస్తుంది అంటే నికెల్ యొక్క డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అందుకే ఆ ఆకులన్నీ ఎలా ఉన్నాయంటే ఎలుక చెవు మారు ఉన్నాయి. చూడండి రౌండ్గా ఉన్నాయా లేదా, రైట్, ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట, ఎలుక చెవు మారు ఉన్నాయి. సో అందుకే దీన్ని మౌస్ ఇయర్ డిసీజ్ అని చెప్పేసినారు పీ దానిలో. ఓకే, నేనేమనుకున్నానంటే ఒక్కొక్క ఆకు ఏమనుకున్నాను చూడండి, ఆకులు ఫ్లాట్గా ఇట్లా ఉండాల్సినవి చిన్న రౌండ్గా అయినాయి అనమాట. అది చూడండి ఇక్కడ నికెల్ డెఫిషియన్సీ వల్ల మౌస్ ఇయర్ లీవ్స్ అనేవి ఇలా ఏర్పడతాయి, రౌండ్ ఏర్పడినాయి అనమాట. అది చూడండి, సిట్రస్ పంటలో మౌల్టెడ్ లీఫ్ డిసీజ్ ఎలా ఉంటుంది అంటే జింక్ వల్ల డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఎలా ఉంటుంది అంటే ఇట్లా చూడండి, ఇక్కడ ఇది సిట్రస్ క్రాప్ అయితే బాగా చూడండి, ఇది నార్మల్ లీఫ్, ఇదేమో మోల్టెడ్ లీఫ్ అనమాట. ఎందువల్ల వస్తుంది అంటే ఇది జింక్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇక్కడ చూడండి, జింక్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అనమాట. ఓకే, జింక్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినాడు జింక్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది అనమాట. రైట్, అదే సిట్రస్ పంటలో డైబ్యాక్ డిసీజ్ అనేది కాపర్ వల్ల కూడా వస్తుంది అని చెప్తున్నాడు, కాపర్ వల్ల. ఓకే, అది ఎట్లా ఉంటుంది అంటే చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, మొత్తం ఇది దాన్ని ఏమంటారు అంటే నిమ్మకాయల తోట కదా, నిమ్మకాయల తోటలో అన్ని చెట్లు బాగానే ఉన్నాయి, ఇది మాత్రం ఎండిపోయింది. చూడండి, దీన్ని ఏమంటారంటే డైబ్యాక్ డిసీజ్ అంటారు. మొత్తం వేర్లతో సహా ఎండిపోతాయి అనమాట అది. సో ఇది కేవలం దేని వల్ల అవుతుంది అంటే కాపర్ వల్ల. ఓకే, డైబ్యాక్ డిసీజ్ ఆఫ్ సిట్రస్ దేనివల్ల అంటే కాపర్ వల్ల జరుగుతుంది. అదే షుగర్ బీట్లో హార్ట్ రాట్ డిసీజ్ అనేది బోరాన్ వల్ల జరుగుతుంది. అది ఎట్లా చూడండి, హార్ట్ రాట్ బోరాన్ డెఫిషియన్సీ వల్ల ఇలా ఏర్పడుతుంది షుగర్ బీట్లో. ఓకే, చూడండి, లెగ్యూమ్స్లో బ్రౌన్జింగ్ డిసీజ్ అనేది క్లోరిన్ వల్ల వస్తుంది. క్లోరిన్ వల్ల ఎలా అంటే మనం చూస్తూ ఉంటాం, మనకు కందులు కానీ శనగలు కానీ లేకపోతే ఇంకా వేరే పంటలు వేసినప్పుడు ఇలా వస్తుంటాయి లీఫ్ ఎండిపోయినట్టు. మనం ఇది ఐరన్ మాదిరి ఉంది కదా, ఐరన్ డెఫిషియన్సీ అనుకుంటాం, కాదు, ఇది క్లోరిన్ డెఫిషియన్సీ. సో దీన్నే బ్రాంజింగ్ అంటారు. లెగ్యూమ్స్లో క్లోరిన్ వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఇది క్లోరిన్ వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పేసినాను, పీకాన్ క్రాప్లో మౌస్ ఇయర్ అంటే చెప్పేసినాను. ఇది ఒకటి ఉంది, విప్టైల్ క్యాలీఫ్లవర్లో మనకు విప్టైల్ డిసీజ్ అని వస్తుంది అనమాట. విప్టైల్ అది ఏంటంటే మాలిబ్డినం, ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో ఓకే, క్యాలీఫ్లవర్లో విప్టైల్ డిసీజ్ మాలిబ్డినం వల్ల వస్తుంది. చూడండి, విప్టైల్ యాక్చువల్గా క్యాలీఫ్లవర్ లీఫ్ అనేది బాగా పెద్దగా బ్రాడ్గా ఉండాలి. ఇది ఏమవుతుందంటే కొరడా ఉంటుంది కదా మనకు, కొరడా షేప్లో మొత్తం లీఫ్ అంతా చనిపోయి కొరడా టైపులో తయారవుతుంది. దానికి అందుకే పేరేమన్నారంటే విప్టైల్ అన్నాడు. సో దీనికి కారణం ఏంటంటే డెఫిషియన్సీ సిమ్టమ్ అనేది దీనివల్ల మాలిబ్డినం వల్ల వస్తుంది. ఓకే, మాలిబ్డినం వల్ల. ఓకే, ఇవన్నీ ఏంటివి, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, నికెల్, ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్. గుర్తుపెట్టుకోండి, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏవి లేవు. మనకు టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు సిట్రస్ దీనికి వస్తుంది మరియు సిట్రస్ దీనికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకు ఇదే దాంట్లో మేడం మనకు ఇది సెకండ్ చాప్టర్ కదా, ఫస్ట్ చాప్టర్లో ఏమైనా వచ్చిందంటే సల్ఫరు కాల్షియం అనేది ఇక్కడ ఇమొబైల్ ఎలిమెంట్స్ కిందకి వస్తుంది కదా, కానీ సల్ఫరు కాల్షియం ఏదో మొబైల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి చెప్పినారు అనమాట. అంటే ఆ చాప్టర్లు వేరే ఉన్నాయి, ఈ చాప్టర్లు వేరే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం కన్ఫ్యూజన్, ఆల్రెడీ నేను నోట్స్లో రాసినాను. ఓకే, ఈ చాప్టర్లో వేరే ఇచ్చినారు మొబైల్ అని, ఇంకో చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లో మొబైల్ అని ఇచ్చినారంట, కానీ మొత్తానికైతే ఇదే కరెక్ట్. ఓకే, దీంట్లో మనకి ఎక్కువ కనిపించేది క్లోరోసిస్, నిక్రోసిస్. ఇది అడగొచ్చు, ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ డివిజన్ దేనివల్ల జరుగుతుంది అనొచ్చు. సెల్ డివిజన్, ఓకే, దేనివల్ల అంటే సెల్ డివిజన్ దేనివల్ల చూడండి, ఇక్కడ ఇచ్చిన చూడండి,
నైట్రోజన్, పొటాషియం, సల్ఫర్, మాలిబ్డినం వల్ల జరుగుతుంది సెల్ డివిజన్. ఇది అడగొచ్చు. డిలే ఫ్లవరింగ్ ఇది కూడా అడగొచ్చు. తర్వాత నిక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ టిష్యూ. అసలు మొత్తానికి మొక్క చనిపోవడానికి ఆస్కారం అయ్యే డెఫిషియన్సీ ఎలిమెంట్స్ ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం అండ్ కాపర్ అండ్ పొటాషియం. ఎందుకు చెప్పండి కాల్షియం, మెగ్నీషియం అని ఇచ్చినాడంటే మెగ్నీషియం అనేది క్లోరోఫిల్లో మనకు ఇప్పుడు ప్లాంట్ యొక్క ఆకు అనేది పచ్చగా ఉండాలంటే మెగ్నీషియం ఉండాలా. ఇంకా మెగ్నీషియం లేకపోతే ఇంకా అదేంది దాని అర్థం ఎండిపోయినట్టే కదా, ఎండిపోతాంటే అర్థం ఏంది చనిపోయినట్టు లెక్క. అందుకు వాడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినాడు దీన్ని. మెగ్నీషియం, కాల్షియం, కాపర్ అండ్ ఇది పొటాషియం.